గంగాధర్ నిన్న బయటే పడుకున్నాను కదా! మొన్న బయటే పడుకున్నాను కదా! అని చెప్పేసి మళ్ళీ పడక అయితే బయటనే వేసుకుంటూ ఉంటాడు. అంతలోనే గంగ వచ్చి, "ఏంటండి ఇక్కడ పడుకుంటారా మీరు?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. "అవును గంగ" అని చెప్పి గంగాధర్ అయితే అంటూ ఉంటాడు. "ఎందుకండి ఇంకా పుష్ప విషయం మనసులోనే పెట్టుకున్నారా? నిన్నంటే పుష్ప ఉంది కాబట్టి పడుకున్నారు. ఈరోజు ఏమైందండి లోపల పడుకుందిరండి ఇక్కడ దోమలు కుడతాయి" అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ. ఆ మాటలకి గంగాధర్ ఉండి, "రాను గంగ నేను" అని చెప్పేసి అంటూ ఉంటారు. "ఎందుకండి" అంటే ఆషాఢం అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగాధర్. అలా అనగానే గంగ వెంటనే ఉండి, ఆషాఢానికి దీనికి ఏముండదండి. లోపల పడుకోవచ్చు మనం. ఆషాఢం అయితే రూమ్‌లో పడుకోవద్దని రూల్ ఏం లేదండి అని చెప్పేసి, రండి లోపల పడుకుందురు. ఇక్కడ చలి పెడుతుంది. వర్షం వచ్చేలాగా కూడా ఉంది. దోమలు బాగా కుడతాయి రండి అని చెప్పేసి బతిమలాడుతూ ఉంటుంది గంగ. అప్పుడు సారీ గంగ నేనేం రాలేను. నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. అదేంటండి ఇంత దానికి సారీ చెప్పాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది గంగ. అప్పుడు గంగాధర్ తన మనసులో ఉండి, నిన్ను నేను మోసం చేస్తున్నాను గంగా. సారీ ఏం చేయలేను అని చెప్పేసి మనసులో అనుకుంటారు. ఇంకొకసారి రండి. నా మీద కోపం ఏం లేదు కదా నీకు అనగానే, లేదు గంగా నాకేం కోపం లేదు. ఏవండీ నేను కింద పడుకుంటాను. మీరు పైన పడుకుందురు గాని రండి అని చెప్పేసి మళ్ళీ బతిమిలాడుతూ ఉంటుంది గంగ. అయినా కూడా గంగాధర్ ఉండి, లేదు గంగా నేను ఇక్కడే పడుకుంటాను అని చెప్పేసి చెప్పేస్తూ ఉంటాడు. సరేనండి మీ ఇష్టం అని చెప్పేసి గంగ అయితే లోపలికైతే వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు గంగాధర్ అయితే గంగని చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. నిన్ను నేను మోసం చేస్తున్నాను గంగా. మోసం చేయడం తప్పు అని చెప్పేసి తన వైపు చూస్తూ దీనంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు గంగ విషయంలో గంగాధర్ చేసిన మోసం ఏంటి? అసలు ఏం చేశాడు? ఎందుకు అంత పశ్చాత్తాపడుతున్నాడు అనేది నెక్స్ట్ సీన్‌లో చూద్దాం. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కనుక్కోవడం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.